Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So let us 10th class, next chapter, heredity and evolution. So heredity and evolution, what is mean by heredity and what is mean by evolution? So in this video we are discussing about what is the main topic of heredity and evolution. So let us discuss about the next heredity introduction. So heredity and evolution. So what is mean by heredity? So heredity means inheritance. The another name is heredity, or it is also called the inheritance. So దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే ఇన్హెరిటెన్స్ అని కూడా పిలుస్తున్నాము. Heredity or inheritance. So is the transmission of characters from parent to the offspring. అంటే ఏంటంటే ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి క్యారెక్టర్స్ ని, ఓకేనా. సో నెక్స్ట్ జనరేషన్ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి సో ఏవైతే క్యారెక్టర్ ఉన్నాయో సో అవి ఏమవుతాయంటే ట్రాన్స్మిషన్ టు ద క్యారెక్టర్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, దట్ ఈస్ కాల్డ్ హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్. సో ఇస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ నుంచి వచ్చినవి టు ఆఫ్ స్ప్రింగ్. సో next word is evolution. What is the definition of evolution? So is the change in the characteristics of a species over several generations. అంటే evolution means a change in the characteristics. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యారెక్టరిస్టిక్స్ లో చేంజెస్ ఉండాలి. సో వాటిని ఏమని పిలుస్తామంటే ఎవల్యూషన్ లేదా మార్పు అంటాం. సో మార్పు చెందడం ఎవల్యూషన్. సో ఇక్కడ ఏంటంటే మనకి హెరిడిటీ, ఎవల్యూషన్. హెరిడిటీ మీన్స్ ఈస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్స్ ఏమంటామంటే హెరిడిటీ లేదా దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాము. ఎవల్యూషన్ మీన్స్ ఏంటంటే ద చేంజ్ ఆఫ్ ఇన్ ద క్యారెక్టర్స్ అంటే లక్షణాలలో వచ్చేటటువంటి మార్పులు ఏ స్పీసీస్ ఓవర్ ద సెవరల్ జనరేషన్, ఆ జాతిలో ఏంటంటే చాలా జనరేషన్స్ వరకు చేంజెస్ కనిపిస్తే దాన్ని ఎవల్యూషన్ అంటున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. సో నెక్స్ట్ హెరిడిటీ తర్వాత నెక్స్ట్ అక్యుములేషన్ ఆఫ్ వేరియేషన్ డ్యూరింగ్ ద రీప్రొడక్షన్. సో ఎప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఎప్పుడు మనకి ఇలాంటి వేరియేషన్స్ కనిపిస్తాయంటే అక్యుములేషన్ ఆఫ్ వేరియేషన్ డ్యూరింగ్ ది రీప్రొడక్షన్. సో ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ జనరేషన్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్హెరిటెన్స్ మీన్స్ హెరిడిటీ. సో ద క్యారెక్టర్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ జనరేషన్ ప్రొవైడ్స్ కామన్ బేసిక్ బాడీ డిజైన్ అండ్ మినిట్ చేంజెస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పేరెంట్స్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయంటే సో జనరేషన్ ప్రొవైడ్స్ కామన్ బేసిక్ బాడీ డిజైన్. అంటే కామన్ గా ఒక బాడీ డిజైనింగ్ ని ఏ విధంగా అయితే ఫామ్ అవ్వాలో దానికి సంబంధించినటువంటి జెనెటిక్ క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో సెకండ్ జనరేషన్ గెట్స్ ఇన్హెరిటెడ్ డిఫరెన్సెస్ బిట్వీన్ న్యూలీ క్రియేటెడ్ డిఫరెన్సెస్. సో ఇక్కడ ఏంటంటే ఇన్హెరిటెడ్ డిఫరెన్షియేషన్స్, దీంట్లో వచ్చేటువంటి మార్పులు న్యూలీ క్రియేటెడ్ డిఫరెన్షియేషన్స్ అంటే కొత్త రకమైనటువంటి మార్పులకి తీసుకొస్తుంది. సో ఇన్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అయితే అలైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగేటప్పుడు ద resultant individual gets only very minor differences due to the small inoccurrences DNA copying. ఇక్కడ ఏంటంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటంటే చాలా మైనర్, సో చిన్నగా చాలా స్లోగా, లేకపోతే దాన్ని ఏమనిపిస్తుంది వెరీ మైనర్ డిఫరెన్స్ అంటే చాలా తక్కువ దీంట్లో మార్పులు అనేవి కనిపిస్తాయి డ్యూ టు స్మాల్ ఇనోక్రేసియస్ ఇన్ DNA copying. సో DNA copying ప్రాసెస్ లో చాలా తక్కువ మార్పులు కనిపిస్తాయి. హౌవెవర్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే సెక్షువల్ రీప్రొడక్షన్ ఏం జరుగుతుందంటే గ్రేటర్ డైవర్సిటీ జనరేటెడ్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటంటే సో చాలా పెద్ద ఎత్తున మార్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి దెన్ కంపేర్ విత్ అసెక్షువల్ రీప్రొడక్షన్. సో ద వేరియేషన్స్ ఇన్ ఎ స్పీసీస్ హ్యావ్ నో ఈక్వల్ చేంజెస్ ఇన్ సర్వైవింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏంటంటే వేరియేషన్స్ ఉండడం వల్ల స్పీసీస్ లో సో హ్యావ్ నో ఈక్వల్ ఛాన్సెస్. సో చాలా వరకు ఈక్వల్ ఛాన్సెస్ ఉండవు సర్వే అవ్వడానికి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ డిఫరెంట్ ఛాన్సెస్ ఫర్ ద సర్వైవింగ్ ఇన్ ఎన్విరాన్మెంట్ లో డిఫరెంట్ సో మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ వేరియేషన్స్.
బేస్డ్ ఆన్ న్యాచురల్ వేరియేషన్స్ అంటే ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి వేరియేషన్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ ఇండివిజువల్స్ వుడ్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్. సో డిఫరెంట్ కండిషన్స్ ఉండడం వల్ల, డిఫరెంట్ ఇండివిజువాలిటీస్ ఉండడం వల్ల డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా దట్ కెన్ విత్స్టాండ్ హీట్ విల్ సర్వైవ్ బెటర్ ఇన్ ద హీట్ వేవ్. అంటే ఏంటంటే హీట్ వేవ్ లో కంటే కూడా హీట్ కండిషన్స్ లో బ్యాక్టీరియా సర్వే అవుతుంది. సో దట్ ఈస్ మెయిన్ థింగ్, అక్యుములేషన్ ఆర్ సర్వైయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనీ స్పీసీస్ దే కెన్ అడ్జస్ట్ విత్ ద ఎన్విరాన్మెంట్ కండిషన్స్ దెన్ కెనాట్ బి సర్వైవ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే వివిధ రకాలైనటువంటి కొత్త జాతులు కావచ్చు ఏమైనా కూడా బాగా డెవలప్ అవుతాయి. సో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు సో అవి సర్వే కాలేవు. ఎగ్జాంపుల్ మనం బ్యాక్టీరియా తీసుకుంటే కెన్ విత్ స్టాండ్ హీట్ విల్. సో హీట్ అంటే వేడిలో తట్టుకుంటుంది కానీ సో సర్వే బెటర్ దెన్ హీట్ వేవ్. హీట్ వేవ్స్ లో కంటే కూడా హీట్ లో తట్టుకొని బతికేటటువంటి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది దీనికంటే బ్యాక్టీరియా. సో సెక్షన్ ఆఫ్ వేరియంట్స్ బై ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇస్ ద బేసిక్ ఎవల్యూషన్. మరి స్పీసీస్ లో ఎక్కడి నుంచి చేంజెస్ వస్తాయంటే దట్ ఈస్ ద బేసిక్ ఎవల్యూషన్ ఈజ్ ద స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని వీటిలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని మనకేంటి చేంజెస్ అనేవి వస్తాయి. దాన్ని ఏమంటున్నాం అంటే బేసిక్ ఎవల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ బేసిక్ ఎవల్యూషన్. సో ఈ బేసిక్ ఎవల్యూషన్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే సో డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి వస్తాయి. సో జనరల్ గా ఏంటంటే వేరియేషన్స్ మనకి ఎక్కడ క్రియేట్ అవుతాయి, వేరియేషన్స్ ఎలా వస్తాయి అంటే సో ద మెయిన్ థింగ్ ఈస్ ద జెనెటిక్ material of genes or characters from which is comes from the parents. So parents నుంచి వచ్చేటటువంటి క్యారెక్టర్స్ లో ఇందులో టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రైమరీ క్యారెక్టర్స్ విచ్ ఈస్ ద డిజైనింగ్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్, సో బాడీ ఫార్మేషన్ లో యూజ్ అయితే. సో నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏంటంటే సో ఇట్ మే బి ద చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఆర్ ద చేంజ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ద చేంజ్ ఆఫ్ బాడీ ఎవల్యూషన్స్, సో సంథింగ్ ఎక్సెట్రా. ఇట్లా ఏంటంటే మన బాడీలో చేంజెస్ అన్నిటికీ కూడా రీజన్ ఉంటుంది. సో ఇవి ఏంటంటే మనకి హెరిడిటీలో, సో హెరిడిటీ అంటే చూసాం, హెరిడిటీ మీన్స్ ఇన్హెరిటెన్స్ విచ్ ఈస్ కమ్స్ ఫ్రమ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పేరెంట్ నుంచి వచ్చేటటువంటి క్యారెక్టర్స్ ని ఏమనిపిస్తాం ఇన్హెరిటెన్స్ లేదా హెరిడిటీ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ మీన్స్ ద చేంజ్ ఆఫ్ సర్వైవల్ స్పీసీస్ విచ్ ఈస్ ద లాంగ్ స్పీసీస్ ఎవల్యూషన్. సో ఒక క్యారెక్టర్ వల్ల ఏంటంటే దాంట్లో వచ్చేటటువంటి క్యారెక్టర్స్ వల్ల స్పీసీస్ మొత్తంలో కూడా మనకి ఏంటంటే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఏమనిపిస్తాం ఎవల్యూషన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ వేరియేషన్స్ డ్యూరింగ్ ద రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ బేస్ చేసుకొని మనకి వేరియేషన్స్ కనిపిస్తాయి. ఇందులో టూ రీప్రొడక్షన్స్ చెప్పుకున్నాం, అసెక్షువల్ రీప్రొడక్షన్ ఒకటి, సెక్షువల్ రీప్రొడక్షన్. సో ఆ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటంటే వెరీ మైనర్ డిఫరెన్సెస్ కనిపిస్తాయి. సెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటంటే గ్రేట్ డైవర్సిటీ. సో ఇన్ జనరేటెడ్, సో ఒక జనరేషన్ మొత్తానికి మనకి ఏంటంటే వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి బేసిస్ ఆఫ్ ద స్పీసీస్ ని బేస్ చేసుకొని మనకి వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో నాట్ ఓన్లీ దాట్, సో సమ్ ఆఫ్ ద స్పీసీస్ ఆర్ డిపెండింగ్, దే కెన్ సర్వైవ్ డిపెండింగ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ కండిషన్. వాతావరణాన్ని బట్టి కొన్ని రకాలైనటువంటి జీవులు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో సూటబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఉన్నప్పుడు వాటిలో కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్ ని బట్టి కూడా ఛాన్సెస్ అనేవి, సో వాటిలో వచ్చేటటువంటి చేంజెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ వేరియేషన్ డ్యూరింగ్ ద రీప్రొడక్షన్ ప్రాసెస్. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.